హాయ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. దిస్ ఈజ్ ట్రెజర్ హంటర్. ఈరోజు ట్రేడింగ్ చాలా బ్రహ్మాండంగా జరిగినట్టుంది. మార్కెట్ చాలా బాగా మూవ్ అయింది ఇవాళ మార్కెట్లో సెటప్ మన ఇండికేటర్ సెటప్ ఎలా పనిచేసిందో మీకు చూపిస్తాను. ఏ రోజుకి ఆ రోజు డైలీ నేను చూపిస్తున్నాను. ఈ మధ్య నుంచే స్టార్ట్ చేశాను వీడియో. ఒకసారి చూడండి క్లియర్గా. కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు. ఆ డౌట్స్ కూడా నేను ఈ వీడియోలో కొద్దిగా క్లారిఫై చేస్తాను. మన అన్ని స్నైపర్ ఎంట్రీస్ అండి. మన ఎంట్రీ వచ్చిన తర్వాత మనం పక్కాగా 100% ప్రాఫిట్లోనే ఉంటాము. మన మైండ్ సెట్ని బట్టే మనం ట్రేడ్ వెయిట్ చేయగలమా లేదా అన్నది తెలుస్తుంది. ఎందుకంటే మనం తీసుకున్న తర్వాత ప్రైజ్ మనకు వచ్చిన ప్రాఫిట్ని చూస్తూ ఉన్నప్పుడు మనం కొద్దిగా ఫ్రస్ట్రేషన్ గురయ్యి మనం చాలే మళ్ళీ తగ్గిపోద్దేమో అని ఎగ్జిట్ అయిపోతాం. కానీ మైండ్ సెట్ని కంట్రోల్ చేసుకొని కరెక్ట్గా టార్గెట్లు తీసుకోగలిగితే మంచి ప్రాఫిట్ వస్తుంది. ఆ మైండ్ సెట్ అనేది ఈ సెటప్ వల్ల లేకపోతే ఎవరన్నా చెప్తేనో కాదు. అది మనల్ని మనం నిగ్రహంగా ప్రాక్టీస్ చేస్తే అది వస్తుంది. మార్కెట్ ఎటు వెళ్ళినా సరే డబ్బులు తీసుకోగలడు. భయపడకుండా మీలో ముందు 100% ఆ భయాన్ని పోగొట్టడానికి ఈ సెటప్. ఎందుకంటే ఏదో గుడ్డిగా ఏదో ప్రొడక్షన్ చేసి మార్కెట్లో తీసుకుంటే నష్టపోవడం తప్పితే ఏముండదు. మనకంటూ ఒక సెటప్ ఉండి ఆ సెటప్ను మనం ప్రాక్టీస్ చేస్తే 100% యుద్ధం గెలవాలంటే మన దగ్గర సరైన ఆయుధం ఉండాలి. ఇప్పుడు మన యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధంలో జరిగినప్పుడు ఏ దేశం దగ్గర అత్యధికమైన భయంకరమైన ఆయుధాలు ఉంటాయో అతనే గొప్ప దేశం కింద ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది. అలాగే ఇప్పుడు ఈ మార్కెట్ అనే యుద్ధంలో గెలవాలంటే మన దగ్గర సరైన ఆయుధం ఉండాలండి. ఆ ఆయుధం ఉంటే సరిపోదు, ఆయుధాన్ని వాడడం కూడా రావాలి. అది కూడా సులువుగా వాడడం కూడా రావాలి. అది సులువుతనం మీకు నేను చాలా సులభతరం చేసి ఈ భయంకరమైన ఆయుధాన్ని మీకు జనాలకి మధ్యకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. దీన్ని ఉపయోగించి ఈజీగా డబ్బులు మనం స్టాక్ మార్కెట్లో సంపాదించుకోవచ్చు. ఇప్పుడు వరకు అందరూ స్టాక్ మార్కెట్కి సమర్పించుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ ఇందులో మనం దాని నుంచి సంపాదించుకోవచ్చు. అది సంపాదించుకోవాలంటే మన దగ్గర ఒక ఆయుధం ఉండాలి. ఆయుధం ఉంటేనే యుద్ధం గెలుస్తాం మనం. ఆ ఆయుధమే ఇది. ఏమండి, అది మీకు చూపిస్తాను. ఇవాళ మార్కెట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మన ప్రైజెస్ కనబడుతున్నాయండి మీకు. ఇవాళ మార్కెట్ ఇక్కడి నుంచి మనకు ప్రైజెస్ మారిపోయినాయంటే క్యాండిల్ పడిన వెంటనే మీకు ఈ ప్రైజెస్ వచ్చేస్తాయి అన్నమాట. ఏమండి, మార్కెట్ సి ట్రెండ్లో ఉందా పి ట్రెండ్లో ఉందా అని. మార్కెట్ ఓపెన్ అయిన ఫస్ట్ క్యాండిల్లోనే మనకి బై ఇచ్చిందండి. ఏమండి, బై ఇచ్చిన తర్వాత మనకి ఈ మధ్యలో పైన ఉన్నంతసేపు సి ట్రెండ్ అనుకున్నాం. మన ఎంట్రీ ఇక్కడైతే ఇందులో ఇప్పుడు మన ఇండెక్స్లో ఇప్పుడు ఏముందండి, సిఈ ట్రెండ్ ఉంది. సిఈ ట్రెండ్ ఉన్నప్పుడు మనం ఆప్షన్లోకి వెళ్తాం. ఆప్షన్ చూపిస్తాం. ఇదిగోండి ఆప్షన్. ఈ ఆప్షన్లో మనకి బై ఇచ్చింది. బై ఎక్కడ ఇచ్చిందండి, ఈ కరెక్ట్గా ఎల్లో లైన్ పైన ఇచ్చిందండి. ఏమండి, పైన ఇచ్చినప్పుడు ఈ పైన మన ఎంట్రీ అండి 122 రూపాయలు ఉందండి. 20,050 కాల్ ఆప్షన్. ఇది 122 రూపాయలు ఉంది ప్రైజ్, బై ప్రైజ్. మనకి ఇక్కడ గ్రీన్లోకి మారింది, బై ఇచ్చింది. బై ఇచ్చిన తర్వాత ఇది 1 మినిట్ టైం ఫ్రేమ్ అండి. ఆప్షన్లో 1 మినిట్ టైం ఫ్రేమ్ తీసుకుంటే మీకు స్టాప్ లాస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మీకు చూపిస్తాను మీ స్టాప్ లాస్ హిట్ అయిందా లేదా. ఇక 122 ప్రైజు. మన స్టాప్ లాస్ ఎంతండి, 109. ఏమండి, క్యాండిల్ పెద్దది పడింది కాబట్టి ఇది 109 మన స్టాప్ లాస్. 122 అంటే ఎన్ని పాయింట్లు అండి, 13 పాయింట్లు స్టాప్ లాస్. కానీ మన టార్గెట్ చూడండి, ఎందుకంటే ఈ లైన్ పైన క్లోజ్ అయింది. ఈ లైన్ పైన క్లోజ్ అయితే మార్కెట్ కంపల్సరీ ఈ ఫస్ట్ లైన్, ఈ లైన్ టచ్ చేయాలి. ఈ లైన్ బ్రేక్ అయ్యి మళ్ళీ ఈ లైన్ టచ్ చేయాలి. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ సిఈలో చూడండి ఎంత ఎగ్జాక్ట్గా. ఇవ్వండి, ప్రైజ్ బై ఇచ్చిన తర్వాత మార్కెట్ దీని కిందకి అనేది ఇది చూడండి. ట్రెండ్ కూడా సిఈ ట్రెండ్ చూపిస్తున్న గ్రీన్ కలర్, ఇది సిఈ ట్రెండ్లో ఉంది. ఆప్షన్లో బై ఇచ్చినప్పుడు మీరు ఎంట్రీ పెడితే మీరు ఎగ్జిట్ ప్రాఫిట్ తీసుకునే బయటకు వస్తారు. ఎగ్జాక్ట్గా మన ప్రైజ్ చూడండి, ఈ ప్రైజ్ సపోర్ట్ తీసుకుని ఈ ప్రైజ్ని బ్రేక్ చేయలేక మళ్ళీ మార్కెట్ ఈ సపోర్ట్కి కిందకు వచ్చిందండి.
ఈ సపోర్ట్ కిందకు వచ్చినా మీకు గ్రీన్ క్యాండిల్ కనబడుతున్నంతసేపు మీరు ఇది గ్రీన్లో ఉన్నంతసేపు ఎట్టి పరిస్థితిలో భయపడాల్సిన పనే లేదు. మన స్టాప్ లాస్ ఎంత అంటే 13 పాయింట్లు. టార్గెట్ ఎంత వచ్చిందో చూపిస్తాను మీకు. $27 పాయింట్లండి. అంటే చూడండి, మన స్టాప్ లాస్ మన క్యాండిల్ కిందకి అసలు క్యాండిల్ మన బై ఇచ్చిన క్యాండిల్ కింద క్యాండిల్ క్లోజ్ అవ్వదండి. ఎందుకంటే ఈ కిందది ఇది గ్రీన్లో ఉంది. 27 పాయింట్లండి. సిఈలో కరెక్ట్గా మన టార్గెట్ని చేసిందా లేదా, హిట్ చేసిందా లేదా చూడండి. ప్రైస్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కనబడుతుందా ప్రైస్ మీకు? ఇది కరెక్ట్గా ఈ ప్రైస్ దగ్గరే సపోర్ట్ తీసుకుని క్యాండిల్ రివర్స్ అయిందా, అంత ఎగ్జాక్ట్గా ఉంటుందండి. మన క్యాండిల్ చూస్తూ ఉంటే తెలిసిపోద్ది మన ప్రైస్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అని క్లియర్గా. స్నైపర్ ఎంట్రీ బై ఇచ్చిన తర్వాత ఈజీగా ఇప్పుడు ఇండెక్స్లో మీకు బై సైడ్ ఉంది, మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి మీరు ఏం చేశారు, అప్ ట్రెండ్లో మనకు సిఈ కాల్ పొజిషన్లో మీరు బై ఇచ్చిన వెంటనే ఎంట్రీ పెట్టుకోవచ్చు. కళ్ళు మూసుకొని ఎంట్రీ పెట్టి ప్రాఫిట్ కోసం చూడడమే, మీరు లాస్ కోసం చూసే పని ఉండదు. ఎందుకంటే ఇది బై ఇచ్చింది, ఇది గ్రీన్లో ఉంది. ఈ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అయిందండి, మన ప్రైస్ పైన క్లోజ్ అయింది బాడీ. నెక్స్ట్ క్యాండిల్ కంపల్సరీ ఫస్ట్ టార్గెట్ని ఈ క్యాండిల్ దగ్గర క్లోజ్ అవ్వాల్సింది. ఈ వీక్లో ఎగ్జిట్ అయిపోయినా అయిపోవచ్చు. లేదు నేను సెకండ్ టార్గెట్ ఉంటానంటే ఇదిగోండి సెకండ్ టార్గెట్ ఇచ్చింది, ఎగ్జాక్ట్గా సెకండ్ టార్గెట్ తీసుకుని బయటకు వచ్చేయచ్చు. ఏమంటే ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ ప్రాఫిట్లోనే 30 పాయింట్లు ఇంచుమించు 27 పాయింట్లు వచ్చిందండి. మీ స్టాప్ లాస్ ఏదో నామకా స్టాప్ లాస్ పెట్టడమే కానీ స్టాప్ లాస్ సైడ్ అనేది మార్కెట్ రావడం అనేది అసంభవం. అది మనం ఏమన్నా మార్కెట్ ఇక్కడ మన సెటప్ చెప్పిన ప్రకారం తీసుకోకుండా ఓవర్ కాన్ఫిడెన్స్తో ముందు తీసుకుంటే రావడం తప్పితే సెటప్ ఇచ్చిన తర్వాత తీసుకుంటే మటుకి ఇది ఇంకా స్టాప్ లాస్ మీకు 13 పాయింట్లు అన్నది ఎక్కువ. క్యాండిల్ పెద్ద క్యాండిల్ పడింది కాబట్టి మార్నింగే కొద్దిగా ఇది 13 పాయింట్లు వచ్చింది. లేకపోతే మన స్టాప్ లాస్ ఓన్లీ 7 పాయింట్లు 5 పాయింట్లు 3 పాయింట్లే మన స్టాప్ లాస్. అది కూడా హిట్ అవ్వదండి. మనం తీసుకున్న కానీ మార్కెట్ మనకి మ్యాక్సిమమ్ 90% గ్రీన్లోనే కనబడుతుంటుంది. మనం తీసుకున్న ట్రేడ్ అంత ఎగ్జాక్ట్గా ఉంటుంది. కనబడిందండి. ఇది సిఈ ట్రెండ్. తర్వాత మీకు పిఈలోకి మారింది, అది కూడా చూపిస్తాను. ఏమండి ఎగ్జాక్ట్గా ఇటువంటి క్యాండిల్ 5 మినిట్స్ క్యాండిల్ ఈ ప్రైస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రిజెక్ట్ అయిపోయిందండి. రిజెక్ట్ అయిపోయిన తర్వాత డోజీ క్యాండిల్ పడింది. నెక్స్ట్ వెయిట్ చేసాం. డోజీ క్యాండిల్ పడిన తర్వాత చూడండి, నెక్స్ట్ క్యాండిల్ మన ఈ ఎల్లో లైన్ కానీ కిందకి పడిపోయిందండి. క్యాండిల్ ఎక్కడి వరకు వెళ్ళింది చూడండి. విక్ ఇవ్వండి బాడీ ఇక్కడ కింద క్లోజ్ అయింది. ఈ ఎల్లో లైన్ సెంటర్ లైన్ కిందకే క్లోజ్ అయింది. దాని తర్వాత క్యాండిల్ సెల్ ఇచ్చింది. ఇప్పుడు మీకు నేను పిఈ ఆప్షన్ చూపిస్తాను. ఇప్పుడు ఏమైందంటే మార్కెట్ ట్రెండ్ పిఈలోకి మారిపోయింది. పిఈలోకి మారిపోయినప్పుడు మీరు కళ్ళు మూసుకొని కూర్చొని పిఈ ఆప్షన్ పెట్టి కూర్చోండి. పిఈ ఆప్షన్ పెట్టి కూర్చోవడమే మీ పని. పెట్టి కూర్చొని మీరు బై ఇచ్చినప్పుడల్లా బై చేసుకోవడమే. అది ఏ బై కన్సల్ట్ చేయాలి, ఏ బై చేయకూడదు అన్నది కూడా మీకు క్లియర్గా తెలిసిపోద్ది. మార్కెట్ ఇవాళ మంచి మూవ్ చేసింది, చూపిస్తాను చూడండి. ఇదిగోండి మనకి ఇక్కడ బై ఇచ్చిన తర్వాత ఇది గ్రీన్లోకి మారిందండి. గ్రీన్లోకి ఎక్కడ మారిందండి, మన ప్రైస్ పైన. చూడండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎలా వెళ్ళిందో మార్కెట్. వెనక్కి ఎక్కడన్నా మీకు చూపిస్తాను. బై ఇచ్చిన క్యాండిల్ మన ఎంట్రీ తర్వాత స్టాప్ లాస్ ఏంటన్నది మీకు చూపిస్తాను. ఎన్ని పాయింట్లు ఉన్నదనేది మీకు చూపిస్తాను. మీరు బై ఇచ్చినప్పుడు ఆప్షన్లో పెడతారు కదా, ఎంట్రీ పెట్టిన తర్వాత ఇదిగోండి మీ స్టాప్ లాస్ ఇదే. ఎన్ని పాయింట్లు వచ్చిందండి, 5 పాయింట్లు, 5.20. కానీ టార్గెట్ 1 మినిట్లో మీకు క్లియర్గా క్యాండిల్స్ గ్రీన్లో తెలిసిపోతుంటుంది. మీరు వెయిట్ చేసి చక్కగా టార్గెట్ హిట్ చేసిన తర్వాత మీరు అదిగోండి ఎన్ని పాయింట్లు ఇచ్చిందండి ఇక్కడికి, 43 పాయింట్లు. మన స్టాప్ లాస్ ఎంత అండి, 5 పాయింట్స్. ఏమంటే 5 పాయింట్స్ మన టార్గెట్కు మీకు చూసారా కనబడుతుందా ప్రైస్. ఇంత ఎగ్జాక్ట్ ప్రైజెస్ అనమాట. మీకు టార్గెట్ పెట్టిన తర్వాత ఇగోండి ఎలా హిట్ చేసుకుంటూ వెళ్ళిపోయినాయి. స్నైపర్ ఎంట్రీ అంటారండి ఇది. ఇంత పర్ఫెక్ట్ ఇక్కడే రివర్స్ ఫస్ట్ క్యాండిల్ ఇక్కడే మీ ఎంట్రీ. ఇంకా
కరెక్ట్గా బై పెట్టారంటే మార్కెట్ తిరిగి చూసే పని లేదు, ఇంకా ఎంట్రీ తీసుకున్న తర్వాత తిరిగి చూసే పనే లేదు. 40 పాయింట్లు తీసుకున్నా, ఈ 40 పాయింట్ల వరకు వెయిట్ చేయగలమా లేదా ఏంటన్నది అది మీ క్యాపబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది, మీ క్యాపిటల్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ క్యాపిటల్ ఉంటేనే, క్యాపిటల్ని బట్టే మనలో తెలియని ధైర్యం ఉంటుంది. మనం తక్కువ క్యాపిటల్తో చేసినప్పుడు ఒక 1000-1500 లాస్ చూస్తే మనకు తెలియకుండానే కంగారు వస్తుంది. లేదా ప్రాఫిట్ చూసినప్పుడు చాలు మళ్ళీ పడిపోద్దేమో అనే ఫీర్ వస్తుంది. ఆ ఫీర్ కూడా కంట్రోల్ చేసుకోగలిగే ఇది ఉండాలి. మన మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందని మనం చెప్పగలం. ఎగ్జాక్ట్గా ఈ ప్రైస్ దగ్గర ఎందుకు ఆగింది క్యాండిల్, 100% మనకి పని చేస్తుంది. అలాగే మార్కెట్ అయిపోయింది, బై అయింది, ఈ ట్రేడ్ తీసుకున్నారు. ఈ ట్రేడ్లో మీరు ఎక్కడి వరకు 40 పాయింట్లు తీసుకున్నారా, 10 పాయింట్లు తీసుకున్నారా, 15 పాయింట్లు తీసుకున్నారా అన్నది ఒకళ్ళు 1000 రూపాయలు బుక్ చేసుకోవచ్చు చాలని, ఒకళ్ళు 4000 బుక్ చేసుకోవచ్చు, ఒకళ్ళు 3000 బుక్ చేసుకోవచ్చు. అది మీ క్యాపబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఎంట్రీ అనేది స్నైపర్ ఎంట్రీ ఇస్తుందా లేదా, మనం ఎంట్రీ తీసుకున్న కాడి నుంచి మార్కెట్ పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకుంటున్నావా లేదా. మెయిన్ ట్రేడింగ్లో మనం తీసుకునే ఎంట్రీ పర్ఫెక్ట్గా ఉండాలి, 100% పర్ఫెక్ట్గా ఉండాలి. దాన్ని మీరు కంగారు పడిపోయి ప్రొడక్షన్ చేసి అంత కంగారు లేకుండా ఈజీగా మీకు బై సిగ్నల్స్ ఇస్తుంది. బై సిగ్నల్ ఇచ్చిన కాడి నుంచి మీరు పక్కా ప్రాఫిట్లోనే ఉంటారు. నేను అదే చెప్తున్నా. ఎక్కువ గ్రీడీకి వెళ్ళిపోయి ఎక్కువ ప్రాఫిట్లు బుక్ చేద్దామని కాకుండా మన టార్గెట్ చూసుకొని మీరు బయటికి రావచ్చు. ఇదిగోండి మళ్ళీ సెకండ్ బై ఇచ్చింది. సెకండ్ బై ఎక్కడ ఇచ్చిందండి, ఈ ప్రైస్ కింద ఇచ్చింది. ప్రైస్ కింద ఇచ్చింది, ఇది రెడ్లో ఉంది. రెడ్లో ఉన్నప్పుడు మీకు క్యాండిల్స్ చూస్తే అర్థమవుద్ది. మీరు ఇక్కడ బై ఇచ్చిన వెంటనే మీరు పెట్టుకున్న స్టాప్ లాస్ ఇక్కడే పెట్టుకోవచ్చు పోనీ. ఎందుకంటే బయింగ్ ప్రెజర్ క్యాండిల్స్ ఉన్నాయి చూడండి. ఈ ప్రెజర్ క్యాండిల్స్ ఉన్నప్పుడు ఏముందంటే మార్కెట్ మంచి మూవ్ ఇస్తుంది. ఇప్పుడు ఫస్ట్ టార్గెట్ ఇక్కడికి ఇచ్చేసింది, సెకండ్ టార్గెట్ పెండింగ్ ఉంది చూసారా, వెళ్ళిపోయింది. కరెక్ట్గా ఇది స్వింగ్ అనమాట అండి. కరెక్ట్గా ఈ స్వింగ్లో ఈ మధ్యలో ఈ స్వింగ్ మనకు వేస్ట్ ఇది, ఎందుకంటే కింద పడింది. మళ్ళీ నెక్స్ట్ స్వింగ్లో మీరు ఎంట్రీ అయిపోతారు, పర్ఫెక్ట్ ఎంట్రీ అనమాట ఇది. మళ్ళీ ఇది చూపిస్తాను చూడండి మీకు. మళ్ళీ మన ఎంట్రీ చూపిస్తాను, ఉండండి ఒక్క నిమిషం. ఈ క్యాండిల్ కింద మన స్టాప్ లాస్ ఏదో ఒకటి 7 పాయింట్లు అండి స్టాప్ లాస్. మన టార్గెట్ ఎక్కడండి, ఈ ఆల్రెడీ ఇది బ్రేక్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ స్వింగ్, ఫస్ట్ టార్గెట్ ఈ స్వింగ్ హై, సెకండ్ టార్గెట్ ఎక్కడ ఉంది, ప్రైజు ఇక్కడే ఉంది. ఎన్ని పాయింట్లు వచ్చిందండి ఇక్కడ చూపిస్తాను చూడండి, 25 పాయింట్లు వచ్చిందండి. ఏమండి 25 పాయింట్లు బై ఇచ్చిన దగ్గర నుంచి. కరెక్ట్గా మన టార్గెట్ చూడండి కనబడుతుందా, ఈ టార్గెట్ దగ్గర రాగానే మీరు కళ్ళు మూసుకుని ఎగ్జిట్ అయిపోవచ్చు 20 పాయింట్లు తీసుకొని. ఒకేసారి 40 పాయింట్లు 50 పాయింట్లు నిఫ్టీ 50 పెద్దగా భారీగా ఏం మూవ్ అవ్వదండి. ఏదన్నా న్యూస్ ఉన్నప్పుడు 200-300 పాయింట్లు మూవ్ అవుద్ది, లేదంటే 100 పాయింట్లు 150 పాయింట్లు 50 పాయింట్లే మూవ్ అవుద్ది. మీరు ప్రతి ట్రేడ్కి ఒక 15 పాయింట్లు ఒక 20 పాయింట్లు లోపే చూసుకుంటే మన టార్గెట్ వచ్చేసింది, కనబడుతుంది కదా విక్కు. ఇక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళిపోద్ది అనమాట. మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ తీసుకొని హ్యాపీగా బయటకు వచ్చేయండి. మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్, ఇప్పుడు పిఈ ట్రేడ్లు ఇప్పుడు ఎన్ని చేసామండి, ఫస్ట్ దాంట్లో 40 పాయింట్లు, ఇప్పుడు దాంట్లో 20 పాయింట్లు బుక్ చేసామా, ఎన్ని పాయింట్లు 60 పాయింట్లు అయింది ఇక్కడికి. మళ్ళీ పిఈ మళ్ళీ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ పిఈ బై ఇచ్చింది, లైన్ కింద ఉంది, ఇది రెడ్లో ఉంది, లేదు ఇండెక్స్లో పిఈ సైడ్ చూపిస్తుంది, ఇక్కడ బై ఇచ్చింది లేదు. ఇది ఎప్పుడైతే చూడండి బై ఇచ్చి కరెక్ట్గా ఈ లైన్ పైన సస్టైన్ అవుతుంది. ఈ బై ఇచ్చిన తర్వాత మీకు క్యాండిల్ కింద ఎక్కడైనా క్లోజ్ అయిందండి, మీరు ఇక్కడ బై ఇచ్చేసినప్పుడు మీరు పిఈ మంచి ట్రెండ్లో ఉంది కాబట్టి పిఈ సైడ్ మార్కెట్ ఉన్నప్పుడు పిఈ బై ఇచ్చింది, బై ఇచ్చినప్పుడు మంచి ట్రెండింగ్లో ఉంది మార్కెట్. పిఈ బై దగ్గర బై ఇవ్వగానే బై తీసుకున్నారు, ఎక్కడ ఎల్లో లైన్ పైన ఉంది కదా, పైన ఉన్నప్పుడు ఇదిగోండి మళ్ళీ మన టార్గెట్ ఫస్ట్ లైన్, మళ్ళీ ఈ బ్లూ లైన్, ఎల్లో లైన్ తర్వాత ఈ బ్లూ లైన్, తర్వాత మళ్ళీ ఈ బ్లూ లైన్, గ్రీన్ లైన్, ఈ గ్రీన్ లైన్ కనపడుతున్నాయి చూసారా. ఇదిగోండి ఫస్ట్ ఎక్కడ ఎల్లో లైన్ పైన ఇచ్చింది, ఫస్ట్ టార్గెట్ ఎల్లో లైన్, సెకండ్ టార్గెట్ ఈ గ్రీన్ లైన్, ఈ థర్డ్ టార్గెట్ ఈ గ్రీన్ లైన్ ఇచ్చేసింది. ఆ టార్గెట్ 3 టార్గెట్లు. మీ స్టాప్ లాస్ ఎక్కడ, ఈ బై ఇచ్చిన క్యాండిల్ కిందే. ఏమండి ఈ బై ఇచ్చిన క్యాండిల్ కింద మీ స్టాప్ లాస్ చూడండి, ఎన్ని పాయింట్లు వచ్చింది చూడండి. అది
38 పాయింట్లు అక్కడికి. ఏమండి కానీ ఈ విక్లో మీకు ఇంకా ఎక్కువ వస్తుంది. ఈ విక్లో చూసుకొని మీరు ఎగ్జిట్ అయిపోతే ఇంకెక్కువ పాయింట్లే వస్తాయి. ఏమండి మీరు ఎగ్జిట్ అయ్యేసరికి స్టాప్ లాస్ చూపిస్తాను చూడండి, మీకు ఆ క్యాండిల్ కింద స్టాప్ లాస్ చూపిస్తాను మీకు. ఐదు పాయింట్లు స్టాప్ లాస్. అంటే ఒకవేళ మీకు ఎప్పుడన్నా ఇంకా మరీ భయంకరంగా మార్కెట్ సైడ్ వేస్లో ఉండి మీకు మనకు బై ఇచ్చిన తర్వాత మటుకు మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఏం ఉండదు. బై ఇచ్చింది చూడండి, మార్కెట్ ప్రెజర్ క్యాండిల్స్ మీకు కనబడుతున్నాయి కళ్ళ ముందు, చూపిస్తాను. ఇంకా తర్వాత చూడండి స్నైపర్ ఎంట్రీ, మనకి ఎంట్రీ బై ఇచ్చిన తర్వాత మార్కెట్ క్యాండిల్ కింద ఎక్కడైనా క్లోజ్ అయ్యిందా, మీ స్టాప్ లాస్ 5 పాయింట్లే, టార్గెట్ ఎంత. ఇప్పటికి ఎన్ని ట్రేడ్లు చూపించానండి మీకు నేను? 3 ట్రేడ్లు పిఈ ట్రేడ్లు, సిఈ ట్రేడ్ ఒకటి, 4 ట్రేడ్లు చూపించాను నేను మీకు అండి. ఇదిగోండి హిట్ అయిందా థర్డ్ టార్గెట్, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఈ ప్రైస్ దగ్గర మార్కెట్ రివర్స్ అయ్యి తీసుకుంది, కానీ ట్రెండ్ గ్రీన్ క్యాండిల్సే చూపిస్తున్నాయి. ఏమండి మళ్ళీ బై కోసం వెయిట్ చేస్తాం. ఏమండి చూడండి మళ్ళీ ఈ లైన్ పైన మనకి ఇక బై ఇచ్చింది, బై ఇచ్చిన తర్వాత ఎక్కడ ఇచ్చిందండి, ఈ లైన్ ఎల్లో లైన్ దగ్గర మళ్ళీ బై ఇచ్చింది. మళ్ళీ బై ఇచ్చినప్పుడు మళ్ళీ మీరు ఎంట్రీ పెట్టుకుంటే మళ్ళీ ఆ క్యాండిల్ కింద స్టాప్ లాసు కిందకు వచ్చిందండి. ఎక్కడైనా మార్కెట్ స్నైపర్ ఎంట్రీ ఇదొకటి, ఇది చూపిస్తా మీకు. కనబడిందండి 40 పాయింట్లు. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ ట్రేడ్ తీసుకొని ఆ ట్రేడ్ అంతా ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ పిఈ సైడ్ ఉంది, పిఈ సైడ్ ఇంక పడుతుంది కదా అని ఆ ట్రెండ్ అంతా మీరు వెయిట్ చేయ అవసరం లేదండి. మార్కెట్ ఎప్పుడు మూవ్ అయితే అప్పుడు అది క్యాప్చర్ చేసుకుని బయటకు వచ్చాడు. 4 ట్రేడ్లు అవ్వచ్చు, 5 ట్రేడ్లు అవ్వచ్చు, మూవ్ అయినప్పుడల్లా తీసుకొని బయటికి రావచ్చు. ఇక్కడ తీసుకుంటారు, తీసుకొని మీరు ప్రాఫిట్ చూస్తారు, ప్రాఫిట్ చూసి మళ్ళీ ఇలా కిందకు వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని ఆ వచ్చిన ప్రాఫిట్ పోతూ ఉంటే కళ్ళ ముందు అదో తెలియని ఫీర్ అండి, తెలియని భయం మీలో ఉంటుంది. అరే ఇందాక బుక్ చేసినా బాగున్నాయి అనిపిస్తుంది. అది ఎందుకండి, ముందు ఒక 40 పాయింట్లు, తర్వాత ఒక 25 పాయింట్లు, ఇప్పుడు ఒక 40 పాయింట్లు. ఇవాళ మార్కెట్ మూవ్ అయిందే 300 పాయింట్లు. ఏమండి ఆ 300 పాయింట్లలో స్టార్టింగ్గా మనం ఒక 15 సిఈలో ఒకటి బుక్ చేసాం, పిఈలో 3 ట్రేడ్లు బుక్ చేసాం. ఏమంటే కళ్ళ ముందు కనపడుతుందిగా. మీరు ఏం చేశారు, మీరు ఇందులో బ్రహ్మ విద్యలు ఏం చేయలే. ఇండెక్స్ ఎటువైపు మూవ్ అవుతుంది, సిఈ ట్రెండ్లో ఉందా పిఈ ట్రెండ్లో ఉందా మన సెటప్ చెప్తుంది. పిఈ ట్రెండ్లో ఉన్నప్పుడు పిఈ ఆప్షన్ పెట్టి కూర్చోండి, బై వచ్చినప్పుడు బై చేయండి, బై కింద స్టాప్ లాస్, అంతే. ఇందులో బ్రహ్మ విద్యలు ఏమంటే అలాంటిది ఏమి ఉండదు. మార్కెట్ ఎందుకు, మన టార్గెట్ వచ్చిన తర్వాత ఇంకా మార్కెట్ పైకి వెళ్తుంది, కానీ మనకి ఎందుకు, మన టార్గెట్ వచ్చింది ఇంకా 40 పాయింట్లు, ఈ టార్గెట్ తీసుకుని ఎగ్జిట్ ఎందుకు, మళ్ళీ కిందకు వచ్చింది అనుకోండి మీకు వచ్చిన ప్రాఫిట్ మళ్ళీ తగ్గుద్ది కదా. ఎందుకు, ఇక్కడ తీసుకుని ఎగ్జిట్ అయిపోయారు. మళ్ళీ ఆపర్చునిటీ కోసం చూడండి, మళ్ళీ బై వచ్చినప్పుడు చేయండి. ఎందుకంటే ఈ ఎక్స్పైరీలో చూడండి విక్కిలా ఇచ్చింది, గబుక్కుని వెళ్ళిపోతుందని ఇక్కడ ఎంట్రీ అయ్యే బదులు ఓన్లీ బై వచ్చినప్పుడు కూర్చొని బై కింద స్టాప్ లాస్ పెట్టుకొని మీరు 1:2 1:3 తీసుకొని బయటికి రావచ్చు. మళ్ళీ ఎక్కడ బై ఇచ్చిందా, ఎక్కడ ఇచ్చిందంటే ఎగ్జాక్ట్గా మన ఎల్లో లైన్ దగ్గరే సపోర్ట్ తీసుకొని మళ్ళీ బై ఇచ్చింది. మళ్ళీ ఈ గ్రీన్ లైన్ పైన క్యాండిల్ క్లోజ్ అయింది, బై ఇచ్చింది, దీని కింద స్టాప్ లాస్. ఇది కూడా చూపిస్తాను మీకు ఎన్ని పాయింట్లు. 4 పాయింట్లు అండి, 4 పాయింట్ల 60 పైసలు అంటే 5 పాయింట్లు అనుకోండి. 5 పాయింట్లు మన స్టాప్ లాస్ ఎప్పుడైనా సరే పెద్దగా ఉండదు.
5 పాయింట్లు పెట్టుకొని మీరు 15 పాయింట్ల దగ్గర 1:3 ఎగ్జిట్ అవ్వండి. టార్గెట్ వచ్చిందా లేదా అనేది చూసుకోండి. ఇదిగోండి, మీరు ఎంట్రీ పెట్టిన తర్వాత లాస్లో ఉన్నారా ప్రాఫిట్లో ఉన్నారు? ఇప్పుడు ఎన్ని ఎంట్రీలు చూపించా ఇవాళ? ఏమండి, ప్రతి ట్రేడ్ మీరు 5 పాయింట్లే స్టాప్ లాస్. ఇవాళ డైలీ ఇలాగ 5-6 ట్రేడ్లు చేసి ఒకవేళ మన కర్మ కాలిపోయింది, రివర్స్ అయిపోయింది మార్కెట్, పోతే ఎన్ని పాయింట్లు పోతాయండి? 5 పాయింట్లు. కానీ వచ్చినప్పుడల్లా ఇంత ఎగ్జాక్ట్గా, ఇంత పర్ఫెక్ట్గా మార్కెట్ ఇంత ఈజీగా అట్టుకొని వచ్చినట్టు ఎక్కడా ఉండదండి. ఏమంటే పోనీ ఇది అయిపోయింది, ఈ ట్రేడ్ అయిపోయింది, మళ్ళీ ట్రేడ్ వచ్చిందా, మళ్ళీ బై ఇచ్చిందా? చూడండి, పిఈ సైడ్ బై ఇచ్చిందా చూసారా? అసలు ఎక్కడైనా వెనక్కి తిరిగి చూసిందా మార్కెట్? ఇది మీ ఓపిక ఎంతవరకు ఉండాలా ఏంటి అన్నది. మనం ఎంట్రీ స్టాప్ లాస్ చెప్పగలం. టార్గెట్ కూడా ఇవ్వండి, టార్గెట్ చూడండి, ఈ టార్గెట్ హిట్ అయిపోయింది, ఈ టార్గెట్ తర్వాత కూడా టార్గెట్లో ఇస్తాను నేను ప్రైజెస్, అవి కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అది ప్రతిదీ ఇంక డైరెక్ట్గా అన్నీ లైవ్లో కాకుండా తర్వాత ప్రాసెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మటుకి సపరేట్గా ఆ ప్రైజెస్ కూడా నేను చెప్తాను. ఎగ్జాక్ట్గా 0 to 0 ప్రైస్ దగ్గరికి వెళ్ళాల్సిందే మార్కెట్. ఒక ప్రైజ్ బ్రేక్ అయితే నెక్స్ట్ ప్రైజ్కి టచ్ చేయాల్సిందే. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఇక్కడ ఈ పెండింగ్ ఉంది చూడండి, మీకు ఇక్కడ ఈ ప్రైస్ దగ్గర టచ్ చేయలేదంటే దీనికి ప్రెజర్ కోసం మళ్ళీ కిందకు వచ్చి సపోర్ట్ తీసుకొని మన లైన్ దగ్గర మళ్ళీ బ్రేక్ అయిందంటే ఆ లైన్ టచ్ చేసింది. ఆ నెక్స్ట్ క్యాండిల్ చూడండి ఎలా పడినాయి క్యాండిల్, మార్కెట్ ట్రెండింగ్. ఇది మీకు మార్కెట్ ఇప్పుడు మీకు ఈ ప్రైజెస్ దాటేసిన తర్వాత మీకు ఇండెక్స్లో చూపిస్తాను చూడండి. ఇండెక్స్లో మనకి ఇండెక్స్లో మళ్ళీ బై ఇచ్చిందా చూసారా? మార్కెట్ పిఈ ఇక్కడ మూవ్ అవుతుందో ఇక్కడ ఎప్పుడైతే మనకి 5 మినిట్స్లో మళ్ళీ సెల్ ఇచ్చిన తర్వాత మీరు ఈజీగా చూడండి. అసలు ఈ ఓపిక, మీరు ఇంకా నేను భారీ ట్రేడ్లు చేస్తాను, నాకు ఇదంతా కాదనుకుంటే ఆప్షన్లు ఏమవుతుందండి, ఇప్పుడు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో క్యాండిల్ పడింది, ఇక్కడ దాకా వచ్చింది, మళ్ళీ ప్రైజ్ వెనక్కి వెళ్ళింది విక్కు, ఇందులో ఆప్షన్లో తగ్గిపోద్దండి, ఆప్షన్లో ప్రైస్ తగ్గిపోద్ది. మీకు ఇంకా నేను క్యాపబిలిటీ నాకు ఎక్కువ ఉంది, నేను ఇంకా దీన్ని ర్యాలీ చేయగలను, నేను ప్రాక్టీస్ చేశాను, నేను వెయిట్ చేయగలను క్యాపబిలిటీ ఉంటే ఇండెక్స్లో సెల్ ఇచ్చింది, ఇక రెడ్లో ఉంది, దీని కింద స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ఎంత ర్యాలీ చేసుకుంటారో చేసుకోవచ్చు 5 మినిట్స్లో. ఏమండి, అంత క్లియర్గా మార్కెట్ చూడండి. మార్కెట్ సస్టైన్ అయినా సరే మన ప్రైజుల దగ్గరే సస్టైన్ అవుతుంది. మార్కెట్ పైకి వెళ్తుందా లేదా అని చెప్తుంది. ఇవ్వండి, ఇది రెడ్లో ఉండిపోయింది, ఇక్కడ బై ఇచ్చింది ఇండెక్స్లో 5 మినిట్స్లో. కానీ మనం బైవర్లో ఎందుకు చూస్తామండి? ఇండెక్స్ చెప్తుంది ఇది రెడ్లో ఉంది, ఇది పైకి వెళ్దా కిందకి వెళ్తుంది, ఇక్కడ సస్టైన్ అవుతుందని చెప్తుంది. మార్కెట్ అక్యుములేషన్ చేసుకొని ఎక్కడెక్కడ అక్యుములేషన్ చేసుకొని మార్కెట్ మళ్ళీ కిందకు వచ్చేసిందండి. ఇక్కడ గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి వచ్చింది మార్కెట్. ఆ ప్రైజెస్ మీరు ఆ గ్యాప్లో సపోర్ట్లు, డిమాండ్ జోన్స్, ఇవన్నీ మీకు ఏం అవసరం లేదు. క్లియర్గా మన ప్రైజెస్ ప్రకారం ఆప్షన్ ప్రకారం ట్రేడ్ చేసుకుంటే చాలు. ఏమండి, మనం 2 లాట్లు పెట్టుకొని ఇవాళ ఆ ఇండెక్స్లో నేను చూపించినట్టు ఇప్పుడు ఎన్ని ట్రేడ్లు చూపించానండి మీకు? అన్ని ట్రేడ్లు ఇంచుమించు 150 పాయింట్లకి యాడ్ చేయొచ్చండి. మీ ఓపిక మీరు ఓపెన్ చేసుకుని మీరు ప్రతి టార్గెట్ చూసుకొని టార్గెట్ వరకు ఓపిక చేసుకుని మీరు అది మీ క్యాపబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. అంత 100% మీకు ఈ ప్రైజెస్ పనిచేస్తాయి. ఈజీగా మార్కెట్ ట్రెండ్ ఏటో తెలిసిపోద్ది. స్నైపర్ ఎంట్రీ ఆప్షన్లో మీరు ఎంట్రీ ఎక్కడ అవ్వాలి అని ఒకళ్ళ మీద ఆధారపడకుండా హైయెస్ట్ స్టాప్ లాస్ 10-12 పాయింట్లు మించి ఉండదు. ఆప్షన్లో 1 మినిట్లో పెట్టుకోండి. ఇంతకంటే ఇందులో బ్రహ్మ విద్య ఏమీ ఉండదు. నేను మీకు నేర్పించేది కూడా ఏం ఉండదు, అంతా ఇందులో తయారు చేసేసాను. అంతా ఇందులో క్లియర్గా క్షుణ్ణంగా బాగా. ఇంకేంటంటే ఇందులో స్టాక్ మార్కెట్లో ఒక ట్రేడర్ ఎన్ని రకాలుగా ఇబ్బంది పడతాడో నేను చాలా ఫేస్ చేశాను. అది ఎంత సులువుగా అయితే ట్రేడర్ డబ్బులు సంపాదించగలడో చూసుకొని అన్ని రకాలుగా దీన్ని తీర్చిదిద్దాను అనమాట. అంత ఈజీగా. ఏమంటే అట్టుపండు వచ్చి చేతిలో పెట్టిన తర్వాత కూడా తినకపోతే ఇంకా మనం ఏం చేయలేము దాన్ని. ఏమండి, ముందు దేన్నైనా నమ్మాలండి, నమ్మాలి. కళ్ళ ముందు చూపిస్తున్నాను నేను. ఈ ప్రైజెస్ మార్కెట్ కనబడుతుందండి, ఇది ఈరోజు మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఇవి నిన్నటి ప్రైజెస్,
ఈ ప్రైజెస్ ఇవాళ మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఈ క్యాండిల్ ప్రకారం ఇవాళ వచ్చేస్తాయి ఇలా మీకు ఈ లైన్స్. ఏమంటే వచ్చిన లైన్స్ ఇక మీకు ఆ పర్మనెంట్గా అలా మార్కెట్ నడుస్తున్నంత సేపు అలా ఎగ్జాక్ట్గా వెళ్తూ ఉంటాయి. ఆ లైన్స్నే మీకు టచ్ చేసుకొని మార్కెట్ పైకి వెళ్తుంది. ఎక్కడి బ్రేక్ అయితే ఎక్కడి వరకు వెళ్తుంది, ఎక్కడ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మనం ట్రేడ్లో ఉండొచ్చా, ఎగ్జిట్ అయిపోవచ్చా, ఎక్కడ మనం ఏ ప్రైస్ దగ్గర మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అని క్లియర్గా. మరి ఇండెక్స్లో చూసి మళ్ళీ ఆప్షన్లు అయితే ఇబ్బంది పడతారని, ఇది ఆప్షన్లో కూడా 100% మీ ఎంట్రీ అంటే స్నైపర్ ఎంట్రీ అనమాట. మీరు 5 మినిట్స్లో ఇలా సెల్ ఇచ్చిన తర్వాత మీరు ఎంట్రీ పెట్టారనుకోండి, ఈ 5 మినిట్స్లో బోల్డ్ పాయింట్స్ మూవ్ అవుతాయండి. ఈ పాయింట్లు ఎక్కడ మీరు ఇక్కడ విక్కులో ఎంట్రీ అయ్యారనుకోండి, ఈ వెనక్కి వెళ్ళేసరికి మీకు లాస్ చూపిస్తుంది. అలా కాకుండా డైరెక్ట్ మీరు ఆప్షన్లో చూసుకుని 5 మినిట్స్లో సెల్ ఇచ్చింది, ఈ సెల్ అంటే మార్కెట్ పుట్ సైడ్ ఉంది, పుట్ సైడ్ ఆప్షన్ పెట్టుకొని పుట్ సైడ్ ఆప్షన్లో ఎప్పుడు బై వస్తుందో చూసుకోండి. ఆ బై ఇచ్చిన వెంటనే బై కింద స్టాప్ లాస్ టార్గెట్ అక్కడ పైన ఉన్న ప్రైజెస్ని బట్టి మీ క్యాపబిలిటీని బట్టి నాకు 1500 చాలు, నాకు 2000 చాలు, లేకపోతే నాకు 4 ఓ గ్రీటికి వెళ్ళి ఒక ట్రేడ్లోనే 5000 10,000 బుక్ చేశారు నాశకి వెళ్ళకండి. ఆ టార్గెట్లు తీసుకుని బయటికి రండి. ఫస్ట్ ఒక 20 పాయింట్లు బుక్ చేసుకున్నారనుకో, అంటే మీరు పెట్టిన స్టాప్ లాస్కి 1:3 చూసుకోండి ఆల్రెడీ వచ్చేది, ఈజీగా వచ్చేది. మా స్టాప్ లాస్ ఎన్ని పాయింట్లు అండి? 5 పాయింట్లే. అలా ప్రతి ట్రేడ్కి ఒక 15 పాయింట్లు 20 పాయింట్లు బుక్ చేసుకుంటే సాయంత్రానికి 4-5 ట్రేడ్లు చేయించండి. ఒక ట్రేడ్ ఇవ్వడానికే భయపడతారండి. ఒక ట్రేడ్లో 20 పాయింట్లు బుక్ చేయించాలంటేనే నానా ఇద్దులు పడతారు. ఏంటి ఈ లోపల లాస్కి వెళ్తే టెన్షన్ పడతారు, క్యాపిటల్ తగ్గిపోద్దని. ఒక లాస్ వస్తే ఆ పోనీ బాగానే అనుకుంటారు, రెండో లాస్ చూసేసరికి ఏమవుతుందండి, గుండె జారిపోతుంది. ఆ ఫియర్లో ఎగ్జిట్ అయిపోతారు. ఇది దాని ముందు రోజు మార్కెట్. నిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను ఎలా లైన్స్ దగ్గర రెస్పెక్ట్ చేసుకొని, ఎలా స్వింగ్ తీసుకొని, మనం సపోర్ట్ తీసుకొని ఎక్కడి వరకు వెళ్తుందో ప్రైజెస్ అని ఎగ్జాక్ట్గా మీకు నేను చూపిస్తున్నాను. మార్కెట్ రివర్స్ అయ్యింది. మీ ఓపిక అండి 1 మినిట్లో పెట్టుకొని బై ఇచ్చి సెల్ ఇచ్చే వరకు కూర్చోవచ్చు మీరు. ఇది 5 మినిట్స్లో 2 ట్రేడ్లు ఇచ్చింది. నిన్న ఈ 5 మినిట్స్లో బై ఇచ్చినప్పుడు సెల్ ఇచ్చే వరకు వెయిట్ చేస్తే మీకు క్యాపబిలిటీ ఉంటే వెయిట్ చేయొచ్చు. ఏమండి ఇదిగోండి మళ్ళీ ఇక్కడ సెల్ ఇచ్చింది, మళ్ళీ కిందకు వచ్చింది. ఇదంతా అంటే 2 ట్రేడ్లు. ఇదంతా ర్యాలీ చేసుకోవాలంటే ఈ మధ్యలో ఈ ఆప్షన్లో ప్రైస్ పెరిగి తగ్గి ఫ్రస్ట్రేషన్లో కొద్దిగా మానసికంగా ఒత్తిడికి గురవుతూ ఉండం మనం. అది ట్రేడింగ్ ఎంట్రీ తీసుకున్న తర్వాత మీకు అర్థమవుతూ ఉంటుంది. అది ఆల్రెడీ మీరు ట్రేడింగ్ చేసేవాళ్ళు కాబట్టి మీకు తెలిసిపోద్ది. ఈ టెన్షన్ లేకుండా ప్రాఫిట్ నేను 2000 బుక్ చేశాను, నేను ఇవాళ 2000 ప్రాఫిట్లో ఉన్నాను అంటూ ఉంటే మనకి నెక్స్ట్ ట్రేడ్కి కాన్ఫిడెన్స్ వస్తుందండి. ఒక ట్రేడే పెట్టి కూర్చుంటే మీకు ఇండెక్స్లో కొద్దిగా ఇలా కింద దిగింది అనుకోండి, ఆప్షన్లో కిందకి వెళ్ళిపోద్ది. అదే ఆప్షన్లో బై వచ్చినప్పుడు చూసుకొని ఆప్షన్ కింద స్టాప్ లాస్ పెట్టుకొని మీరు టార్గెట్ ఆప్షన్ ప్రైజెస్లో టార్గెట్ తీసుకోండి. ఎక్కడి నుంచి ఎక్కడికి 3 ట్రేడ్లు 4 ట్రేడ్లు చేసుకోండి. ఈ స్వింగ్ ఈ ప్రైస్ కాండి ఈ ప్రైస్ కాడికి, ఈ ప్రైస్ కాండి ఈ ప్రైస్ కాడికి. ఎందుకంటే ఈ మధ్యలో ఈ వేస్ట్ కిందకు వచ్చిన పుల్ బ్యాక్లు వదిలేస్తారు మీరు ఆప్షన్లో. ఈజీగా బై వచ్చి టార్గెట్లు తీసుకుంటే ఈ పుల్ బ్యాక్లో ఈ టెన్షన్ కూడా మీకు లేకుండా చెప్తున్నాను నేను. ఈ టెన్షన్ కూడా లేకుండా ఇక్కడి నుంచి ఇక్కడికి కొన్ని మనకి ఇండెక్స్లో మీకు మూవ్ అయ్యి 150 పాయింట్లు మూవ్ అయింది అనుకోండి, మనం ఆప్షన్లో ఈజీగా ఎక్కడి నుంచి ఎక్కడికి 3 ట్రేడ్లు చెప్పిన 3-15 చెప్పిన 45-50 పాయింట్లు బుక్ చేసుకుంటాం. అంటే ఇండెక్స్ 100 పాయింట్లు మూవ్ అయితే ఆప్షన్ మనం తీసుకున్న ప్రైజ్ని బట్టి ఒకటి 50 పాయింట్లు మూవ్ అవుద్ది, ఒకటి 80 పాయింట్లు మూవ్ అవుద్ది. ఈజీగా ఒక 50 పాయింట్లు బుక్ చేసుకుంటాక 3 ట్రేడ్లు చేస్తాం, తప్పే ఉందండి. కానీ టెన్షన్ లేకుండా ఫస్ట్ ట్రేడ్ ప్రాఫిట్లో ఉన్నాం, రెండో ట్రేడ్ ప్రాఫిట్లో ఉన్నాం, మూడో ట్రేడ్ కూడా ప్రాఫిట్లో ఉన్నాం. వచ్చిన దాన్ని ముందు లాక్ చేసుకొని ముందు మనం టెన్షన్ లేకుండా ముందు మన కాన్ఫిడెన్స్ పెరుగుద్దండి. మీరు ర్యాలీ చేయాలనుకుంటే ర్యాలీ చేయొచ్చు, మీ ఓపిక. చూడండి ఇక్కడ బై ఇచ్చింది, ఈ సెల్ ఇచ్చే వరకు వెయిట్ చేయొచ్చు. ఏమంటే ముందే సెల్ ఇచ్చింది, మార్కెట్ ఇక్కడ రివర్స్ అయిపోద్ది అని. తర్వాత మార్కెట్ 2 క్యాండిల్ చేసినా సరే మీకు అంతా రెడ్లోనే ఉంది. ఎప్పుడైతే ఇది రెడ్లో మారిందో మీరు పీ ఎంట్రీ పెట్టుకోండి. ఈ ప్రైస్ కింద ఇది క్యాండిల్ సెల్ మారలేదు, ఇది కింద క్లోజ్ అవ్వలేదు, ఇది గ్రీన్లోనే ఉంది. ఇక్కడ ఎప్పుడైతే మారింది, ఇక్కడ క్యాండిల్ కింద క్లోజ్ అయింది, మీరు పీ ఎంట్రీ కళ్ళు మూసుకొని ఎంటర్ అయిపోవచ్చు. మీ టార్గెట్ ఇదిగోండి, ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ కరెక్ట్గా మన ప్రైస్ దగ్గరికి వచ్చి మార్కెట్ ఆగింది. ఏమంటే ఇది ఆప్షన్లో చూసి తీసుకోండి ట్రేడ్. ఎన్ని రోజులైనా సరే ఒక్కో రోజు మార్కెట్ మూవ్ అవ్వదండి, పైకి కిందకి వెళ్ళకుండా అక్కడ ఉండిపోదు. అది కూడా మీకు ఇదిగోండి డమ్మీ క్యాండిల్స్ కనపడుతున్నాయి. ఈ డమ్మీ క్యాండిల్స్ ఉన్నప్పుడు మీరు ఇండెక్స్ చూసి ఆప్షన్ చూస్తారు కదా, ఆప్షన్ మూవ్ అవ్వదండి. ఆప్షన్లో మూవ్ కనపడుతుంది, మీకే తెలిసిపోద్ది. ఎంట్రీ అవ్వాలి అవసరం లేదు, ఆప్షన్ మూవ్ అవ్వట్లేదు ఒక్కోసారి ఇండెక్స్ మూవ్ అయినా ఆప్షన్ మూవ్ అవుతుంది. ఒక్కోసారి మార్కెట్ సిఈ వైపు వెళ్తుంటుంది,
కానీ సిఈ పెరగదు. సిఈ పడిపోతుంటుంది, పిఈ పడిపోతుంటుంది. అది కూడా మీరు సిఈ, పిఈ ఆప్షన్లు యాడ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇండెక్స్లో బై ఇచ్చింది, సిఈ సైడ్ ఉంది. ఎందుకంటే నేను ఇండెక్స్లో సిఈ సైడ్ ఉంది, కానీ ఇక్కడ సెల్ ఇచ్చింది తీసుకోము. ఇక్కడ సెల్ ఇచ్చింది, ఇండెక్స్లో ఏమో ఇదేమో సిఈ సైడ్ చూపిస్తుంది లైన్, కానీ సెల్ ఇచ్చింది. దీన్ని ఎక్కడైనా బ్రేక్ చేసిందండి, సస్టైన్ అయిపోయింది. ఇలాగుంటే ఇంక పిఈ పెరగదు, మీకు అక్కడ పిఈ ఆప్షన్ పెరగదు. అది చూస్తే అర్థమైపోద్ది, పెరగట్లేదు, నేను ఎంట్రీ తీసుకో అవసరం లేదని. మార్కెట్ అవాయిడ్ చేసేయచ్చు. మార్నింగ్ కొద్దిగా వాలటాలిటీ ఉంటుంది. ఫస్ట్ ఒక అరగంట, ఒక గంట, 9 నుంచి 10 లోపు కొద్దిగా వాలటాలిటీ ఉంటుంది. ఆ వాలటాలిటీలో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అది కూడా మీకు బై ఇస్తుంది ఆప్షన్లో. ఇది చూడండి, సపోర్ట్ తీసుకొని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సెంటర్ లైన్ కింద లో సపోర్ట్ తీసుకొని రివర్స్ అయినప్పుడు మీరు ఎంట్రీ పెడితే టార్గెట్ ఈ లైన్ దగ్గర మీకు రిజెక్ట్ అయిందంటే ఈ లైన్కి వెళ్ళిపోయిందా లేదా మార్కెట్. ఇందులో 15 ఆప్షన్లో 15 పాయింట్లు, ఇంకా అంత మించి తర్వాత ఆ రోజు మార్కెట్ ఆప్షన్ మూవ్ అవ్వలేదు. అది మీకు చూస్తే అలవాటు అయిపోయింది. ఏమండి, ఏదైనా సరే ఇప్పుడు మనం ఎంత మంచి ఆయుధం ఇచ్చినా దాన్ని ప్రాక్టీస్ చేయాలండి. మీరు ఇంకోటి చెప్తున్నాను, ఈ సిగ్నల్ అనేది ఎగ్జాక్ట్గా క్యాండిల్ పడిన వెంటనే వస్తుంది. ఇది ల్యాగింగ్ కాదండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ బై ఇచ్చిన వెంటనే మీరు కళ్ళు మూసుకొని ఆప్షన్లో బై ఇచ్చింది అనుకుంటే ట్రెండ్ మార్కెట్ ఎటేపు ఉంది, ట్రెండింగ్లో ఉందా లేదా మార్కెట్ కూడా మీకు తెలిసిపోద్ది. అప్పుడు సిఈ ట్రెండ్ ఉంటే సిఈ ట్రేడ్లు, పిఈ ట్రెండ్ ఉంటే పిఈ ట్రేడ్లు తీసుకోవడం. ఇందులో అంతకు మించి ఇబ్బందికరమైన విషయాలు ఏమీ ఉండవు. మార్కెట్ కరెక్ట్గా మీకు ఎన్ని రోజులు బ్యాక్ టచ్, మీకు నేను ఈ ఇండికేటర్ని నేను ట్రేడింగ్ వ్యూలో సబ్స్క్రిప్షన్ ఇస్తున్నానండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, తీసుకోవాలనుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి. ఏమండి, ఇండికేటర్ ఇచ్చిన తర్వాత మీరు దాన్ని కొన్ని రోజులు బ్యాక్ టెస్ట్ చేసుకోండి. లేదు మీకు ఇంకా నాకు అనుభవం కావాలనుకుంటే మీరు ఒరిజినల్ డబ్బులు పెట్టకుండా ఒక నెల రోజుల పాటు ఫ్రంట్ పేజ్ అని ఒక పేపర్ ట్రేడింగ్ ఉంటుంది. ఆ పేపర్ ట్రేడింగ్ పెట్టుకొని నేను చెప్పినట్టు మీరు ఫాలో అవ్వండి. మీరు మంత్ ప్రాఫిట్లో ఉన్నారా లాస్లో ఉన్నారని మీకు అర్థమైపోతుంది. దీనికోసం మీరు లక్షలు ఖర్చు పెట్టక్కర్లేదు, ఏం ఖర్చు పెట్టక్కర్లేదు. ఓ మంత్ సబ్స్క్రిప్షన్ తీసుకొని చూడండి. చూసిన తర్వాత నాకు పని చేస్తుందే, నాకు పని అవుతుంది. ముందు మెయిన్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించడం పక్కన పెట్టినా డబ్బులు నష్టపోకుండా ఉంటారు 100%. ఓవరాల్గా మంత్ ఎండింగ్ మీరు ప్రాఫిట్లో ఉంటారు. నేను చెప్తున్నా, మీరు ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోయి ట్రేడ్కి వచ్చి ఇప్పుడు మనం 25,000 పెట్టామండి, 25,000కి 5% 10% వస్తే చాలు అనుకుని మనం ప్రతి ట్రేడ్ తీసుకుని బయటకు వస్తూ ఉండాలి. ఓవరాల్గా 2 లాట్ల మీద నేను ఇవాళ చేసిన ట్రేడ్లో నేను ఇవాళ 10,000 రూపాయలు తీశానండి 2 లాట్లతో. 2 లాట్లకి ఎంత క్యాపిటల్ అవుద్దో మీరు ఇవాళ ఎక్స్పైరీ రోజు మీరు ఆలోచించండి ఎంత అవుద్దు. ఎక్స్పైరీ రోజు ప్రైస్ తక్కువ ఉంటుంది, 2 లాట్లు ఎంత అవుతుంది, 20,000 లోపు. అంటే నేను పెట్టిన క్యాపిటల్లో సగం ఇవాళే వచ్చేసింది. నేను ఒక 7,000 తీసుకున్నాను, ఇవాళ 10. అలా మనం డైలీ సంపాదించుకోగలగాలి, అది చూడాలి. ఏమండి, అది చూడండి. నేను మిమ్మల్ని స్ట్రాటజీలు ఇది అని మిమ్మల్ని కంగారు పెట్టట్లేదు, ప్యాటర్న్స్ అని కంగారు పెట్టట్లేదు. ఈజీగా బై వచ్చినప్పుడు తీసుకోండి. ఒక మంచి వజ్రాయుధం, ఇప్పుడు మన భారత ప్రభుత్వం S-400 ఎలా ఉందో అలాంటి ఆయుధం అనమాట ఇది. ఏమండి, పర్ఫెక్ట్ గురి పెట్టామంటే ఇంకా చూసే పనే ఉండదన్నమాట. అలాంటి సెటప్ స్టాక్ మార్కెట్ని, ట్రేడింగ్ని ఇంత ఈజీగా మీరు ఇందులో ఎన్ని రకాలుగైన స్వింగ్ ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. మీకు అది చూపిస్తాను చూడండి, స్వింగ్ ట్రేడింగ్ చూపిస్తాను మీకు. ఇందులో మీకు ఇంకో గొప్ప విషయం ఏంటంటే సప్లై డిమాండ్ జోన్స్ కూడా ఉంటాయి. అది కూడా మీరు ఇందులో మన సెటప్లోనే ఉంటుంది. నేను ఆన్ చేస్తాను, ఆన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ సెల్ ఇచ్చింది, కింద జోన్ ఉంది. జోన్ ఉంటే జోన్ బ్రేక్ అయ్యాక తీసుకోవచ్చు అని వెయిట్ చేయొచ్చు మీరు. ఆ జోన్ బ్రేక్ అయ్యాక తీసుకోవచ్చు. అది కూడా మనకి దీంట్లో ఇంక్లూడెడ్గా ఉంటుంది. ప్రైజెస్ ఏ ప్రైస్ దగ్గర బై ఇచ్చింది, క్యాండిల్ ఏ ప్రైస్ దగ్గర ఉంది, ఆ ప్రైస్ బ్రేక్ అయిందా లేదా, ఈ క్యాండిల్ వెళ్ళే క్యాండిల్ వెళ్ళని క్యాండిల్ అని మీకు క్లియర్గా తెలిసిపోద్దండి. ఎగ్జాక్ట్గా ఏ ప్రైస్ దగ్గర నుంచి ఏ ప్రైస్కి వెళ్ళింది. ఇదిగోండి ఇక్కడ సెల్ ఇచ్చిన కాడి నుంచి చూడండి మన ప్రైజెస్ని. ఇదిగోండి కిందకు వచ్చి ఈ ప్రైజ్ టచ్ చేయలే, మళ్ళీ రివర్స్ వెళ్ళి ఈ ప్రైస్ దగ్గరే సస్టైన్ అయ్యి దీన్ని సపోర్ట్ తీసుకొని తర్వాత ఈ టార్గెట్ని టచ్ చేసి ఈ టార్గెట్ పైన ఉండలే, కింద క్లోజ్ అయింది. మళ్ళీ మార్కెట్ ఏమైందండి, కింద ప్రైస్కి వచ్చి
బై ఇచ్చిన ఈ పైన సెల్లో ఉంది చూడండి సిగ్నల్. మళ్ళీ మార్కెట్ కింద ఈ ప్రైస్ పెండింగ్ ప్రైస్ని టచ్ చేసే మళ్ళీ రివర్స్ అయింది. ఎక్కడికి వెళ్ళిందండి? మళ్ళీ మన ప్రైస్కే వెళ్ళింది. మళ్ళీ మన ప్రైస్ రిజెక్ట్ అయ్యి ఈసారి ఏముందంటే దీన్ని బ్రేక్ చేసింది. బ్రేక్ చేసినప్పుడే మనకి సెల్ ఇచ్చింది. అంటే మీ ఎంట్రీ ఇక్కడ ఎక్కడా పెట్టరు కదా, ఈ వేస్ట్ మార్కెట్లో ఎక్కడ ఎంటర్ అవ్వరు కదా. ఇక్కడ ఎంటర్ అయితే మీరు స్నైపర్ ఎంట్రీ అయినా, మీరు ఎంట్రీ పెట్టిన తర్వాత ఎక్కడైనా వెనక్కి తిరిగి చూసిందా మార్కెట్? ఆప్షన్లో అయితే ఈ వేస్ట్ వెనక్కి వచ్చే మార్కెట్ అంతా వదిలేసి ఓన్లీ బై ఇచ్చినప్పుడు తీసుకుని బై కింద స్టాప్ లాస్, ఎంట్రీ పెట్టినప్పుడల్లా 15 పాయింట్లు 20 పాయింట్లు బుక్ చేసుకుంటే నిఫ్టీ 50లో 50-60 పాయింట్లు రోజు బుక్ చేయడం అంటే మామూలు విషయం కాదండి. ఏమండి? ట్రెండింగ్ మార్కెట్ కాదు. తర్వాత ఆ సైడ్ వేస్ మార్కెట్లో కూడా మనకి చిన్న చిన్న ఎంట్రీ సైడ్ వేస్ మార్కెట్లో కూడా 1000-1500 ఈజీగా తీసుకొని వస్తాం మనం. సైడ్ వేస్ మార్కెట్లో కూడా చెప్తుంది మనకి ఏది డమ్మీ క్యాండిల్స్, మార్కెట్ సైడ్ వేస్లో ఉందా, మార్కెట్ మూవ్లో ఉందా, మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడి చూడండి. ఇది అంతకుముందు రోజు మార్కెట్ ఇక రివర్స్ అయింది, కిందకు వచ్చింది, కరెక్ట్గా మన లైన్ సపోర్ట్ తీసుకుంది. లైన్ పైన బ్రేక్ అయ్యి మళ్ళీ ఈ లైన్ సపోర్ట్ తీసుకుని క్యాండిల్ కనపడుతుందా? కరెక్ట్గా ఈ ప్రైస్ కిందకి విక్కొచ్చి బాడీ వెళ్ళి మళ్ళీ ఈ ప్రైస్ పైన క్లోజ్ అయ్యి రివర్స్ క్యాండిల్ పడింది అంటే మధ్యలో ఏముందండి ప్రైస్? ఏమి లేకుండా మన ప్రైస్ వెళ్ళిందా? ఎగ్జాక్ట్గా ఇక్కడికి వెళ్ళి రివర్స్ ఇచ్చింది మార్కెట్. ఏమండి? ఇదిగోండి చూసారా, పవర్ క్యాండిల్స్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయింది. తర్వాత ఏమైందంటే మార్కెట్ సైడ్ వేస్ అయిపోయింది. ఏమండి? ఇది గ్రీన్లో ఉంది, ఇదంతా రెడ్ క్యాండిల్స్ పడుతున్నాయి. మీకు ఇండెక్స్ పెరగదు, ఆప్షన్ పెరగదు, మీకు పిఈ ఆప్షన్ పెరగదు. ఎందుకంటే ఇది గ్రీన్లో ఉంది. ట్రెండ్ ఏమో అప్ ట్రెండ్ ఉంది, క్యాండిల్స్ ఏమో పుట్ సైడ్ ఉన్నాయి. పెరగదు, ఆప్షన్ పెరగదు, ఇదంతా సైడ్ వేస్. మీకు వచ్చింది ఒకటే ట్రేడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి, ఆప్షన్లో ఏ ప్రైస్ తగ్గింది ఏ ప్రైస్ కూడా మీకు ఆప్షన్ పెట్టుకుంటే అది కనబడుతుంది. ఇది దాని ముందు రోజు మార్కెట్ చూడండి. మార్కెట్ అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందా, మార్కెట్ ఓపెన్ అయింది, మార్కెట్ ఇదిగో చూడండి సిఈ ట్రెండ్లోకి మారిన తర్వాత ఎక్కడైనా వెనక్కి తిరిగి చూసిందండి? మనకి ప్రైజెస్ చూడండి, క్యాండిల్స్. ఇది మీరు సెటప్ తీసుకున్న తర్వాత గుడ్డుగా తీసుకొని వెంటనే ఎంట్రీలు పెట్టుకోవచ్చు, అంత ఈజీ. కానీ ఓ బ్యాక్ టెస్ట్ చేసి చూసుకోండి, వెనక్కి వెళ్ళి ఏం జరిగింది ఏంటి, ఏ క్యాండిల్ పడితే ఏం జరిగింది, ఏ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, ఏ లైన్కి వెళ్ళిందని. మీరు ఎన్ని సంవత్సరాలైనా ఇలా వెనక్కి వెళ్ళచ్చు. ప్రతి పాత మార్కెట్ ప్రతిదీ మీకు చూడండి, ఎగ్జాక్ట్గా కనబడుతుందా? ప్రైస్ దగ్గర మార్కెట్ క్యాండిల్స్ రివర్స్, ప్రైజు ఈ లైన్ బ్రేక్ అయింది, ఇక్కడికి వచ్చింది విక్ ఒక క్యాండిల్లోనే. ఈ లైన్ బ్రేక్ అయింది, ఎక్కడికి వెళ్ళింది చూడండి. ఎగ్జాక్ట్గా మనం ఎంట్రీలు తీసుకొచ్చా లేదా? ఫేక్ ఎంట్రీలు కూడా ఉండవు. ఓన్లీ ఇది రెడ్లో ఉన్నప్పుడు పిఈ ఎంట్రీలు చూడండి. ఇదిగోండి పిఈ ఎంట్రీ ఇక్కడ ఇచ్చింది. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, ఈ లైన్ బ్రేక్ అవనండి, ఈ లైన్కి వచ్చేసింది. ఇక ఫస్ట్ టార్గెట్, ఇక సెకండ్ టార్గెట్. పిఈ ఎంట్రీ అయిపోయిందా? ఇక్కడ సిఈ మనం ఎందుకు చూస్తామండి? సిఈ పెరగదు, ఎందుకంటే ఇది పిఈలో ఉంది, సిఈ పెరగదు. ఇక మార్నింగ్ ట్రేడ్ ఎక్కడ ఇచ్చింది చూడండి, ఎగ్జాక్ట్గా మన లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. మార్కెట్ సిఈ ట్రెండ్ ఉంది, సిఈ ట్రెండ్లో మనం ఈ పిఈ ఇచ్చింది, పని అవ్వదు మనకి. మార్కెట్ సిఈగా ఇక్కడ బై ఇచ్చింది, బై ఇచ్చిన తర్వాత ఇవ్వండి వెళ్ళిందా టార్గెట్? చూడండి ఎంత పైకి వెళ్ళిందో మార్కెట్. ఇది ఆప్షన్లో అయితే పరిగెట్టవుతుంది మీకు, అలా మూవ్ అయితే ఇండెక్స్ ఎలా మూవ్ అయితే ఆప్షన్లో పరిగెట్టవుతుంది. ఇది చూడండి, క్యాండిల్ పడింది, ఫస్ట్ క్యాండిల్ దాని అంత ముందు రోజు మార్కెట్ కిందకు వచ్చింది, కానీ సిఈ ట్రెండ్లోనే ఉంది. మార్కెట్ పైకి వెళ్తుందిరా బాబు అని మనకు చెప్తుంది. సపోర్ట్ ఎక్కడ తీసుకుందండి? సపోర్ట్ ఎక్కడ మన లైన్ దగ్గరే సపోర్ట్ తీసుకొని మార్కెట్ ఈ క్యాండిల్ పడింది. మన ఎంట్రీ ఇవ్వండి పెట్టుకుంటే ఎక్కడి వరకు టార్గెట్ చూడండి వచ్చిందా? ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్. మళ్ళీ బై వచ్చినప్పుడు ట్రై చేయండి, మళ్ళీ కిందకు వచ్చింది, ఈ లైన్ సపోర్ట్ తీసుకుంది, ఇది సిఈలో ఉంది, ఇంకో సిఈ ఎంట్రీ వచ్చింది, ఇక్కడ పెండింగ్ ఉంది మనకి. ఈ పెండింగ్ ఎక్కడ వెళ్ళిందండి? సపోర్ట్ తీసుకొని ఈ పెండింగ్ క్లియర్ చేసింది. క్లియర్ చేయడం కాదు, వెళ్ళిపోయింది పైకి. దీని తర్వాత ప్రైజెస్ కూడా నేను ఇస్తాను. ఏమండి? ఎక్కడికి వెళ్తుంది ఏంటని 0 to 0 చూడండి, విక్కుతో సహా బాడీ మన ప్రైస్ దగ్గరే ఉంది. ఈ ప్రైస్ దగ్గర సెల్ ఇచ్చిన ఇక్కడ మీకు ఇది చూపిస్తుంది, ఇది పిఈ వెళ్దా అంటే సెల్ ఇస్తే క్యాండిల్ కిందకి వెళ్ళిపోవాలి కదా, వెళ్దని ఇక్కడ చెప్తుంది మీకు. అది కూడా క్లియర్గా 100%. ఏమంటే బ్రహ్మాండమైన మనం యుద్ధం గెలవాలంటే మన దగ్గర సరైన ఆయుధం ఉండాలి. ఆ ఆయుధం కూడా మనం సులువుగా వాడగలిగేదై ఉండాలి. ఎవరైనా సరే
దీనికోసం మీరు సిక్స్ ప్యాక్ ఆయుధాలు వాడాలంటే సిక్స్ ప్యాక్ అవసరం లేదండి. ఆ పాపం బక్కపలసిన వాళ్ళు కూడా వాడడానికి వీలుగా నేను ఈజీగా తయారు చేసిన సెటప్ అనమాట ఇది. ఏమంటే దీనికోసం మీరేమీ భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ దీని మీద ట్రేడ్లు చేస్తున్నాను. ఏమంటే కావాల్సిన వారు ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని అర్జెంటుగా బలవంతంగా తీసేసుకోండి అని బలవంతం ఏమీ లేదు. ఎవరైనా నచ్చి నమ్మకం కుదిరి మాకు కావాలి అని అనుకుంటే మా నెంబర్కి సంప్రదించవచ్చు. ఈలోపు మీకు కాన్ఫిడెన్స్ కుదిరే వరకు డైలీ నేను వీడియోలు అంటే మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. ఈరోజు జరిగిన మార్కెట్ చూపిస్తున్నానుగా నేను. ఒక్క పొల్లైనా పోయిందా? మీకు ఈ బ్యాక్ టెస్ట్ చేసి చూపించాను. ఇవాళ జరిగిన మార్కెట్ చూపించాను, ఇండెక్స్లో చూపించాను, ఆప్షన్లో చూపించాను. ఇప్పుడు వరకు మీరు ట్రేడింగ్ చేసిన వాళ్ళు అయితే ఎన్నో వీడియోలు ఎంతోమంది స్ట్రాటజీలు చూసి ఉంటారండి. ఏమండి ప్రతిరోజు పనిచేసే స్ట్రాటజీ చెప్పమానంటే ఒక స్ట్రాటజీ మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. ఒక స్ట్రాటజీ ప్రతిరోజు పని చేస్తుందా అని ఎవరినైనా అడగండి. ఎవరినైనా అడగండి. ఒక స్ట్రాటజీ ప్రతిరోజు పని చేస్తుందా, పక్కాగా నేను 15-20 పాయింట్లు తీసుకోగలనా అంటే ఎవడన్నా బల్లగుద్ది చెప్తాడేమో చూడండి. అలాంటి స్ట్రాటజీ అని ఉంటే అడగండి. నేను చెప్తున్నా నా స్ట్రాటజీ ఎన్ని రోజులైనా ఇవాళ నుంచి ప్రతిరోజు వీడియో పెడతా. ఒకవేళ మీరు నమ్మకం వదలంటే ప్రతిరోజు నాది పనిచేసిందా లేదా మీకు ఇండెక్స్ మీకు ఆప్షన్స్లో చూపించా. బై ఇచ్చినప్పుడు పెట్టుకోండి బాబు, బై కింద స్టాప్ లాస్ పెట్టుకోండి. నేను ఎన్ని ట్రేడ్లు చూపించాను ఇవాళ? 6 ట్రేడ్లు చూపించా. 6 ట్రేడ్లు గన్ షాట్ ఎంట్రీలేనా? ఒక్కటన్నా స్టాప్ లాస్ కొట్టిందండి? 6 ట్రేడ్లు అంటే ఓవర్ ట్రేడ్లు అంటారు. అయినా సరే చూడండి, నేనేం చెప్తున్నా సింపుల్గా నేను చెప్పేది మధ్యతరగతి 10,000, 20,000, 25,000 పెట్టి చేసుకునే వాళ్ళకని చెప్తున్నా. ఓ 2,000, 3,000 ప్రాఫిట్ తీసి ట్రేడ్కి ఒక 2,000 తీసుకుంటే 3 ట్రేడ్లు చేస్తే 6,000 రూపాయలు అండి. రోజుకి 6,000 రూపాయలు అంటే మాటలు ఏంటండి? ఒక 1,000 రూపాయలు సంపాదించాలంటే ఒకటి దగ్గర పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎట్టి చాకరీ చేయాలి. 8 గంటలు పని చేస్తే కానీ ఆడ 1,000 రూపాయలు ఇవ్వడండి. అలాంటిది ఈజీగా మీకు ఇంత సింపుల్గా నేను మీరు డబ్బులు సంపాదించుకునే మార్గం ఇది. స్టాక్ మార్కెట్లో ఎంత నష్టపోయారు అని నేను చెప్తున్నా. మీకు ఏమన్నా నేనేమన్నా చెరువులో గేదెను పెట్టి మీకు మూసి చెప్పట్లా. కళ్ళ ముందు ఇగో ఇవాళ జరిగింది మార్కెట్, ఇదిగో నాకు ఇక్కడ బై ఇచ్చిన తర్వాత మార్కెట్ వెనక్కి తిరిగి చూసిందా, ఇగో నా ఆప్షన్లో ఇక్కడ బై ఇచ్చింది వెనక్కి తిరిగి చూసిందా. ఇది ఎలాగా ఇండెక్స్లో ఆల్రెడీ మనకి ట్రెండ్ చూసుకున్నాం, ఆప్షన్ పెట్టుకున్నాం. ఆప్షన్లో బై ఇచ్చినప్పుడల్లా తీసుకోవడం. ఎంతకంటే సులువే ఉందండి. ఇందులో మిమ్మల్ని ఏమైనా క్యాండిల్ చూడమన్నానా, బ్రేక్అవుట్లు చూడమన్నానా, ప్యాటర్న్స్ చూడమన్నానా? ఏం లేదు కదా. ఇంత సింపుల్గా మీకు ఏ సెటప్ పని చెయ్యదు. నాది చెప్తాను కదా, కొన్ని వేల మంది కొన్ని వేల స్ట్రాటజీలు చెప్పారు, ఆ వీడియోలు చేశారు. వాళ్ళకి కొన్ని వేల మంది సబ్స్క్రైబర్లు ఏమంటే ట్రేడ్స్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయినింగ్లు, కాల్స్, అబ్బో మా పెయిడ్ గ్రూప్లో కొన్ని ఇవన్నీ మామూలు తతంగం కాదు. ఈ స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ పేరు చెప్పి బోల్డ్ మంది బతికేస్తున్నారు. నేను ఇవన్నీ చూసి సరే పోనీ ఏమైనా తీసుకున్నా దానివల్ల ఎవడన్నా సంపాదించుకున్నాడంటే లాస్ పోయిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అలా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు డైలీ మేము ఎంతో కొంత సంపాదించుకోవాలి అని పాపం తాపత్రయపడే వాళ్ళకి జెన్యున్గా ఉపయోగపడే సెటప్ అండి ఇది. బలవంతం లేదు, మిమ్మల్ని తీసుకోమని నేనేం ఫోర్స్ చేయట్లేదు. నా వంతు నేను ఎవరికైనా జనాలకు ఉపయోగపడేలాగా ఏదన్నా ఇవ్వాలి అన్న ఉద్దేశంతో నేను ఈ సెటప్ని పబ్లిక్ చేస్తాను. ఎందుకంటే హ్యాపీగా నేను ట్రేడ్ చేసుకుని నేను రోజు నేను మటుకి సంపాదించుకుంటే చాలు. ఏమండి కానీ ఎంతోమంది పాపం నష్టపోతున్నారు. ఏదో ఒక దారి అంటే మనకి తెలిసింది నలుగురికి చెబితే వాళ్ళకి కూడా ఉపయోగపడితే మనకే మంచిదన్న ఉద్దేశంతో నేను చెప్తున్నా. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు, నేను రిప్లై ఇస్తాను ఓపికగా. అందులో ఇబ్బంది ఏం లేదు. మీకు ప్రతిరోజు మార్కెట్లో ఏం జరిగింది అన్నది నేను చూపిస్తాను. ఇవాళ మార్కెట్లో మీకు ఇండెక్స్ చూపించాను, ఆప్షన్ కూడా చూపించాను క్లియర్గా. వాళ్ళు చేసిన ట్రేడ్లు లైవ్ మార్కెట్లో చూపించడానికి నాకు కొద్దిగా ఇబ్బంది. ఎందుకంటే ఇవన్నీ మాకు కొత్త. అయినా ఒకసారి ట్రై చేసి చూస్తాను బై ఎక్కడ ఇస్తుంది ఏంటన్నది. ఏమండి ఇందులో మీ అంతటి మీరే ఇప్పుడు నేను ఏదో లైవ్ మార్కెట్లో చూపించి చెప్పాకంటే మీ అంతటి మీరే ఒక నెల చూడండి.
ఇందులో మీరేం ఓ వేలు కోట్లు నష్టపోయి లక్షలు నష్టపోయేది ఏమి ఉండదు కదా. చూడండి, చూసి అబ్జర్వ్ చేసి ఆహా పని చేస్తుంది. ఏదైనా సరే ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్ చేస్తే మీరు 100% ఇందులో ప్రాఫిట్ తీసుకోగలరు. అది ఎలా తీసుకోవాలి ఏంటన్నది మీకు క్లియర్‌గా ప్రైజెస్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తది. ఇది బ్రేక్ చేస్తే బై ఇచ్చినప్పుడు ఇలాగ వెళ్తదని చెప్తున్నాను. ఆ బై ఇచ్చినప్పుడు వెళ్ళిందా లేదా చూడండి, తీసుకోండి. మాక్సిమం ప్రాఫిట్‌లోనే ఉంటారు. ఏవండీ, మీకు ఇవాళ ట్రేడ్‌లే చూపించాను. నిన్న కూడా వీడియో ఉంది నాది. నిన్నటి వీడియో చూడండి. మొన్నటి వీడియో చూడండి. ఈ మధ్య నుంచే వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నాను. చూసినోళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరేమన్నా కామెంట్ చేయాలనుకుంటే కామెంట్లు కూడా చేయండి, ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను క్లియర్‌గా చెప్తున్నా. 100% ఇప్పుడు వరకు ఎవ్వరు ఈ కంటెంట్ చెప్పలా. కావాలితే మీరు యూట్యూబ్ మొత్తం సెర్చ్ చేసేయండి. ఎన్ని సంవత్సరాలైనా సెర్చ్ చేసేయండి. ఎంతమంది స్ట్రాటజీలైనా చూడండి. ప్రతి ఒళ్ళు వాళ్ళు చెప్పేదండి ఏ స్ట్రాటజీ 100% వర్కౌట్ అవ్వదు అని చెప్తారు. నేను మటుకి నా స్ట్రాటజీ ప్రతిసారి ఎన్ని సంవత్సరాలైనా మీకు లైఫ్ లాంగ్ పనిచేస్తుంది. మన ప్రైజెస్ 100% ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. ఇది స్వింగ్‌లోనూ పనిచేస్తుంది. అవును, మీకు స్వింగ్‌లో చూపిస్తా అన్నాను కదా, చూపిస్తాను ఉండండి ఒకసారి. డే టైమ్ ఫ్రేమ్‌లో పెడుతున్నాను. కనబడిందండి మార్కెటు. ఇక్కడ బై ఇచ్చిన కానించి ఇక్కడ మారిన కానించి ఇదంతా ర్యాలీ చేసుకుంటూనే వెళ్ళిందండి. ఇది గ్రీన్‌లో ఉన్నంత సేపు. ఏమంటే మీరు స్వింగ్ ట్రేడింగ్ చేసే లెక్క అయితే ఫ్యూచర్స్ తీసుకొని బై చేసుకొని వెయిట్ చేసి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చండి ఇందులో. మీ దగ్గర క్యాపిటల్ ఆ ఫ్యూచర్స్ బై చేయాలంటే లక్షల్లో కావాలి, ఓ 2,00,000 కావాల్సి వస్తుంది. ఏమంటే ఈజీగా ఈ ఈ స్వింగ్‌లు క్యాప్ చేయొచ్చండి. ఇక్కడ బై ఇచ్చిందంటే బై ఇచ్చిన కాడి నుంచి చూడండి, ఇక్కడి నుంచి 1, 2, 3, 4, 5, 6 రోజులు ర్యాలీ చేసిందండి. ఇందులో ఇవి చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందండి. 22,750 అండి. ఎక్కడికి వెళ్ళిందండి 23,736, అంటే 1000 పాయింట్లు మూవ్ అయిందండి ఇక్కడ. ఎన్ని రోజులండి? 1, 2, 3, 4, 5, 6 రోజులు. ఏమండి, ఇలాంటివి కూడా మీరు పిఈ సైడ్ అయినా సిఈ సైడ్ అయినా మార్కెట్ మీరు తీసుకోవచ్చు. ఇందులో కూడా మనకి డే ఈ జోన్స్, సప్లై జోన్స్, డిమాండ్ జోన్స్ ఉంటాయి. మార్కెట్ ఎక్కడి నుంచి రివర్స్ మార్కెట్ ఎక్కడి వరకు వెళ్తుంది, జోన్ ఎక్కడ బయర్స్ ఉన్నారు సెల్లర్స్ ఉన్నారో అది కూడా ఇందులో చెప్తుంది. ఏమండి, ఈజీగా మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇది ఇండెక్స్, ఇది నిఫ్టీ 50 వన్ డే టైం ఫ్రేమ్ అండి. వన్ డే టైం ఫ్రేమ్లో మనకి చూడండి మార్కెట్ ఒక రోజు పెద్ద ఫాల్ వచ్చింది. పెద్ద క్యాండిల్ 800 పాయింట్ల కింద పడిపోయింది. ఆ విషయం మనకి ఎప్పుడు తెలిసిందండి? దాని ముందు రోజే తెలిసింది. సెల్ ఇచ్చింది అక్కడ. మీరు సెల్ ఇక్కడ పెట్టుకుంటే మరుసటి రోజు ఇది గ్యాప్ డౌన్ ఫుల్ క్యాప్చర్ చేయొచ్చు మీరు. ఏమండి, ఇక్కడ సెల్ ఇచ్చింది. మార్కెట్ ఎన్ని పాయింట్లు పడిందండి? అది క్లియర్‌గా తెలిసిపోద్ది. మార్కెట్ అప్ ట్రెండ్‌లో ఉందా, డౌన్ ట్రెండ్‌లో ఉందా. ఈ స్వింగ్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇదే స్టాక్స్‌లో కూడా చేసుకోవచ్చు. స్టాక్స్‌లో మీరు 5 మినిట్స్‌లో డైలీ స్టాక్స్‌లో చేసుకున్న వాళ్ళైతే స్టాక్స్‌లో చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇది బిట్‌కాయిన్‌లో కూడా పనిచేస్తుంది. బిట్‌కాయిన్‌లో కూడా హ్యాపీగా మీరు ట్రేడ్లు తీసుకొని ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. బై సెల్‌లో 100% బిట్‌కాయిన్‌లో కూడా పనిచేస్తుంది. అది కూడా మీ క్యాపబిలిటీ బట్టి మనం ఎన్ని పాయింట్లు బుక్ చేసుకోగలమో మన క్యాపిటల్ బట్టి ఉంటుంది. ఇంతకంటే మీకు క్షుణ్ణంగా చెప్పడం అయితే ఇంకెంతకంటే సులువైనది ఇంకోటి లేదు నాకు తెలిసి. ఒకవేళ మీరేమైనా ఇంతకంటే సులువుగా ఉంది నా దగ్గర అని ఏమైనా ఉంటే మీరు నాకు సజెస్ట్ చేయొచ్చు. నాకు చెప్పొచ్చు. మీరు చెప్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇప్పటికి చాలా లెంత్ అయిపోయింది వీడియో. ఈ వీడియో చూసినందుకు, ఇప్పుడు వరకు ఇదంతా విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.